కరీంనగర్ జిల్లా నందిగామ మండలం మునగచెర్లలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంక్ ఆర్థిక సాయంతో చంద్రన్న సామూహిక గోకులం షెడ్డును ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కృష్ణా మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకుని గోకులం షెడ్ ఏర్పాటు చేశారు। ఎంపిక చేసిన రైతులకు బంగారు కుటుంబాలకు 25 గేదెలు పంపిణీ చేశారు। ఈ గేదెలన్నీ ఒకే షెడ్డులో ఉండనున్నాయి। కేవలం రైతులు మాత్రమే తమ గేదెలకు సంబంధించిన పాలు మాత్రమే తీసుకుంటారు। కేడీసీసీ బ్యాంకు రుణాన్ని నెల వాయిదాల్లో చెల్లిస్తుంటారు। దీని ద్వారా రైతులు ఆదాయం పొందేలా గోకులం షెడ్ పథకాన్ని ఏర్పాటు చేశారు। P4 కుటుంబాలకు మాత్రం వడ్డీని కృష్ణా మిల్క్ యూనియన్ భరిస్తుంది। దీంతో పేద రైతులు ఈ సామూహిక గోకులం పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు। మంచి రోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మునగచెర్లలో చంద్రన్న సామూహిక గోకులం అంటే యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారి ఆధ్వర్యంలో చైర్మన్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నేను కానీ తాతయ్య గారు కానీ ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ ఇవాళ వచ్చి ప్రారంభోత్సవం రావడానికి చాలా ఆనందంగా ఉంది। ఇవాళ అందులో కృష్ణునికి ఆవులంటే చాలా ఇష్టమైన ఈ దినంలో ఇటువంటి హాస్టల్ ఓపెన్ చేయటం మాకు ఆనందంగా ఉంది। మేము విజయ డైరీ వారిని ఒకటే కోరాం, ఇటువంటి హాస్టల్లో ప్రతి గ్రామంలోనూ ఉండే విధంగా ఎటువంటి అవసరాలైనా కూడా మేము ప్రభుత్వ భూముల్లో కనుక ఏదైనా ఉంటే అక్కడ గడ్డి పండించడానికి కానీ ఇటువంటి వసతులకు మేము స్థలాలు ఇచ్చే విధంగా మేము ముగ్గురం కృషి చేస్తామని తెలియజేస్తా। ప్రతి గ్రామంలోనూ ఇటువంటి హాస్టళ్ళు ఉంటే చాలామందికి ఇవాళ గ్రామాల్లో నిజంగా గేదెలు పోషించడానికి సరిపడా మనుషులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి। ఆ రైతులకి వెంటనే గ్రామంలో వీళ్ళందరూ కూడా నాగేశ్వరరావు కానీ పెద్దలు కానీ ఒక 25 మంది కలిపి ఒక షెడ్ లీజుకు తీసుకుని అక్కడ ఒక 3 ఎకరాల పొలాన్ని కూడా లీజుకు తీసుకుని కావలసినటువంటి వ్యయం తగ్గించాలి, ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి। ఈ 3 కాన్సెప్ట్లే పశుగ్రాస క్షేత్రం। దాంట్లో భాగంగానే ₹1,00,000 పాడి పశువుకు లోన్ ఇస్తే దాంట్లో 2 సంవత్సరాల్లో వడ్డీతో సహా రైతు కడితే తను తాగంగా మిగిలినటువంటి పాలని పాల కేంద్రానికి పోసి ఆ ఖర్చును సామూహికంగా భరించి వాళ్ళు గనక వెటర్నరీ కేర్ ఇవన్నీ కూడా ఇవాళ మనం చూసాం। ఇవాళ 3 వంతులు గనక నాన్ పప్పు ధాన్యాలంటే సూపర్ నైపు లాంటివి కానీ 30% హెచ్లేసులు లాంటివి కానీ పెట్టగలిగితే ఖర్చు తగ్గుతుందని ఏదా ఉద్దేశాలు అయితే ఉన్నాయో ఆ రకంగా ఈ ప్రాంతంలో 70% సూపర్ నైపరు 30% హెచ్లేసులు వేసి ఇక్కడ 3 ఎకరాల్లో పచ్చగడ్డిని పెంచి కావలసినటువంటి వెంటనే ఇవాళ ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వాలు అమూలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బలవంతంగా ప్రభుత్వం ఒక డబ్బుని గ్రామాల్లో రైతులకు ఇచ్చి గ్రామాల్లో ఇచ్చి అమూల్ను ప్రోత్సహించారు। కానీ ఎక్కడ ఈ జిల్లాలో పాడి రైతు కృష్ణా మిల్క్ యూనియన్తో ఉన్నారు తప్ప కేవలం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కేవలం 6-7 వేల లీటర్లు కూడా ఈ జిల్లాలో కృష్ణా మిల్క్ యూనియన్ 2 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో 6-7 వేల లీటర్లు కూడా ప్రొక్యూర్ చేయలేకపోయింది।